లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్, సిబ్బందితో సమీక్షించిన జిల్లా పాలనాధికారి. ఖాళీ అవుతున్న కారు, హస్తం గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలోచనలో పడ్డ కేసీఆర్. మొక్కలు నాటే ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి, అర్బన్ పార్క్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని బీజేవైఎం డిమాండ్, కలెక్టరేట్ ముట్టడి, అరెస్టు చేసిన పోలీసులు. నగరంలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, పలు వాణిజ్య జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో జిల్లా పరిషత్ లో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం జిల్లా పరిషత్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ఉషా, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఇతర అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. కలెక్టర్ జిల్లా పరిషత్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పగా నిన్న ఒకే దఫాలో 6 ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని విడి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అంతా అయోమయంగా మారింది. పార్టీలో కొనసాగే వారెవరో, వీడేవారెవరో ఎవ్వరికీ అంత చిక్కడం లేదు. బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుంది. 6 నెలల కాలంలోనే అంతా మారిపోయింది. మరోవైపు కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని సర్కార్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇన్నాళ్లు ప్రత్యామ్నాయం లేక బీఆర్ఎస్ లో కొనసాగిన వారు కాస్త కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గత రాత్రి ఎమ్మెల్సీల జంపింగ్ వ్యవహారం పార్టీలో సంచలనంగా మారగా ఇవాళ తెలంగాణ భవన్ లో అధిష్టానం నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల మీటింగ్ కు ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం కొత్త చర్చకు దారితీసింది. చేరికలు ఇంతటితో ఆగలేదని త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో చేతులు కలపడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న వేళ గులాబీ అధిష్టానం ఆహ్వానించిన మీటింగ్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరు కాకపోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. దీంతో కారు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ డైలామాలో పడినట్లు తెలుస్తోంది. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి రాజీనామా కోసం పట్టుబట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా రేపటి కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు రావాల్సిందిగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు గులాబీ పార్టీ పెద్దలు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి పిలుపు వచ్చినప్పటికీ అంబర్పేట ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శరలింగంపల్లి ఎమ్మెల్యే అరెక్కపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలో గైర్హాజరు అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే బీఆర్ఎస్ కు 47 మంది ఉన్న కార్పొరేట్లు ఉండగా కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. నిజానికి ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్ హరీష్ రావులో ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ అడ్వకేట్స్ తో మంతనాలు జరుపుతున్నారు. దాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగింది. కాంగ్రెస్ లోకి చేరికల పరంపర కంటిన్యూ అవుతోంది.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరికల విషయంలో ఎత్తుకు పై ఎత్తులతో కాంగ్రెస్ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది. హస్తం పార్టీ వ్యూహానికి కేసీఆర్ అస్త్రాలు పనిచేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మరో 3 ఎమ్మెల్యేలు మరో 6 ఎమ్మెల్సీలు త్వరలోనే బీఆర్ఎస్ వదిలి అధికార పార్టీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మీటింగ్ కు ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంగా చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నగర శివారులోని అర్బన్ పార్క్ ను సందర్శించిన ఆయన అక్కడ మొక్కలను నాటారు. సారంగపూర్ ఇందూర్ అర్బన్ పార్క్ లో జిల్లా అటవీ శాఖ అధికారులు నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని, ఇదే మానవ మనుగడకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని అన్నారు. అటువంటి పర్యావరణం మొత్తం కాలుష్యం అవుతుందని, హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవునిగా, జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని, ఔషధ గుణమున్న చెట్లు అరటి, రావి, తులసి, మర్రి, మామిడి, వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకుని పూజించేవాళ్లమని, కానీ నేడు వాటిని పూజించడానికి గుడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు పెరుగుతున్న జనాభా, తరుగుతున్న ఉత్పాదకత మానవజాతి మనుగడకే ప్రమాదమని, దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని 2018 సంవత్సరం ఆగస్టు 15 నుండి 22 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగా నీడనిచ్చే ఔషధ మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమ్మ పేరు మీద మొక్క నాటాలని పిలుపునివ్వడం జరిగిందని, పట్టణాలలో నానాటికి కాలుష్యం పెరిగిపోతోందని, భవిష్యత్ తరాల మన పిల్లలు బాగుండాలన్నా, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్నా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యమని, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత, చెట్లను పెంచే బాధ్యత ప్రతి పౌరుడు తెలుసుకున్న రోజే మనం ఈ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఈ 75వ వన మహోత్సవం సందర్భంగా మనం అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని, వాటి సంరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టి పర్యావరణాన్ని కాపాడుదామని పిలుపునిచ్చారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు వృక్షో రక్షతి రక్షితః అంటే వృక్షాన్ని మనము కాపాడితే వృక్షాలు మనల్ని కాపాడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ మీనా ఐఎఫ్ఎస్, సుధాకర్ డిఎఫ్ఓ, పద్మారావు ఎఫ్ఆర్ఓ, రాధిక ఎఫ్ఆర్ఓ, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, ఆనంద్, పవన్, హరీష్, మున్నా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫు నుండి ఈ గ్రీనరీని పెంచడం, ప్లాంటేషన్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈరోజు నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఏదైతే గార్డెన్ ఉందో 13వ డివిజన్లో ఇక్కడ డిఎస్ఓ గారు మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు, కానిస్టేబుల్ వారందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ రోజులలో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్కు ముఖ్యమైన ఇంపార్టెంట్ గ్రీనరీని పెంచడం, భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఒక గిఫ్ట్. बहुत अच्छी वो आने वाले जनरेशन को अपन यही अपना सबसे बड़ा గిఫ్ట్. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా హరితహారం కానీ, గ్రీనరీ పెంచడం కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం, ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకం. కానీ ప్రతి ఒక్కరూ మొక్క నాటిన తర్వాత దాని సంరక్షణ విషయం కూడా బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా నరేంద్ర మోడీ గారు కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి, మాకే నామ్సే హర్ ఏక్ ఆద్మీ ఒక మొక్క నాటాలనే ఒక కాన్సెప్ట్
ఇక్కడ ఈ కార్యక్రమం భాగం దీంట్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి. దాని సంరక్షణ కూడా మనం తీసుకుంటే మన భావితరాలకు ఇచ్చే అతిపెద్ద బహుమతిగా అది మనం ఇచ్చే వాళ్ళం అవుతాం. మరి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై. నిరుద్యోగ సమస్యపై కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు నిలువరించారు. వారిని అరెస్టు చేసి మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగ ప్రకటన విషయంలో నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరుద్యోగ సమస్య మీద జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు సంతోష్, నాయకుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందని గుర్తు చేశారు. నిరుద్యోగులు ఆ ప్రభుత్వానికి పాతరా వేస్తే అధికారం చేపట్టినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం నిరుద్యోగుల సమస్యలు వినేటటువంటి పాపన పోవడం లేదన్న బీజేవైఎం డిమాండ్ చేస్తా ఉంది. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 1:1000 పిలవాలని, గ్రూప్ 2-3 పోస్టులను పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని, మెగా డిఎస్సీలో 25,000 పోస్టులను పెంచి పరీక్షలను వాయిదా వేసి తిరిగి పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని, ఉద్యోగ నియామకాల్లో 33% మహిళా రిజర్వేషన్ పాటించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం నిరుద్యోగుల పక్షాన నిరంతరం ఉద్యమాన్ని కొనసాగిస్తూ డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు. అరెస్టు చేసిన నాయకులను మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో మందుల బాలు, నాగసురేష్, ప్రిన్స్ సాయి, అక్షయ పటేల్, వెంకటేష్, భరత్, సుమన్, ప్రశాంత్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే విద్యార్థులు, యువకులు తమ యొక్క సమయాన్ని, తమ యొక్క యవ్వనాన్ని దారపోసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఈ యొక్క గతంలో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఆ యొక్క ప్రభుత్వం పైన విసుగు చెందినటువంటి యువకులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకుంటే, పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలలు అవుతున్న నిరుద్యోగుల పట్ల పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. ఏదైతే భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తా ఉందో, గ్రూప్ 1లో 1:100 పిలవాలని, గ్రూప్ 2లో 2, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచి నోటిఫికేషన్లను ఇవ్వాలని, అదేవిధంగా డిఎస్సి పేరు మీద గత 12 సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి లేదు. చాలా మంది బీఎడ్ చేసినటువంటి లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తా ఉంది, 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సిని వేయాలి. పరీక్షకు గ్యాప్ ఉంటేనే విద్యార్థులు, నిరుద్యోగులు చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మెగా డిఎస్సికి ఒక 25,000 పోస్టులు పెంచి దానికి సమయం ఇవ్వాలి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో 33% రిజర్వేషన్ అవుతుందో, ఆ రిజర్వేషన్ ప్రకారం ఈ యొక్క నోటిఫికేషన్లు ఉండాలి, జాబ్ క్యాలెండర్ ఉండాలి అని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తా ఉంది. అయితే ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క విషయాలు పట్టింపు లేకుండా శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థి, నిరుద్యోగుల మీద, యువకుల మీద లాఠీ చార్జీలు నిజామాబాద్ నగరంలో వ్యాపార వాణిజ్య సంస్థలు కార్పొరేషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ రెవెన్యూ బృందం నగరంలోని పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటల్స్, మాల్స్లలో జాయింట్ సర్వే చేపట్టారు. నగరంలోని హెచ్ గంగారాం, ఢిల్లీవాలా స్వీట్ హోమ్, రిలయన్స్ మాల్, వెస్ట్ సైడ్ షోరూం వ్యాపార సంస్థల్లో కొలతలు నిర్వహించి పన్ను చెల్లింపులో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, యూజర్ ఛార్జీల చెల్లింపు ధృవపత్రాలను పరిశీలించి నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలకు నోటీసులు అందజేశారు. మాల్లో ఆహార పదార్థాల పరిశుభ్రత, కిచెన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో అధికారులు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఓ సాజిద్ అలీ, రెవెన్యూ అధికారి నరేందర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి వ్యాపారస్తుడు ఫాస్ట్ ట్రాక్ శిక్షణ పొందాలి అని సూచించారు. ఫాస్ట్ ట్రాక్ ఎగ్జిక్యూటివ్స్ కి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫాస్ట్ ట్రాక్ ఎగ్జిక్యూటివ్స్ కి అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా కేవీజీవీఎం ఇన్ఛార్జెస్ మోహన్ బాబు, సింధు జోష్ తెలంగాణ కోఆర్డినేటర్స్ మాలతీలత, మామిడాల మనోహర్, నిజామాబాద్ జిల్లా టీం హెడ్ పాప గౌని వినోద్ కుమార్ గౌడ్లో ఆహార భద్రతా నియమావళి, వారి నిబంధనలను అనుసరించి కేవీజీవీఎం ఫ్యాన్ ఇండియా లెవెల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ వారు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాలకి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లను నియమించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోహన్ బాబు హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా షాపులు, కూల్ డ్రింక్స్, స్వీట్ హోమ్స్, బేకరీలు, ఐస్ క్రీమ్ షాప్స్, నూనె దుకాణాలు, మాంసం విక్రయాలు, వీధి వ్యాపారులు, పాళ్ల వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ ఫాస్టాగ్ శిక్షణ సర్టిఫికెట్ పొందాలని తెలిపారు. సింధు జోష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అవసరమని, సెంట్రల్ మరియు స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ పొందాలని, ఒకవేళ సర్టిఫికెట్ పొందని వారు సెక్షన్ 55 యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారిచే శిక్షార్హులు అవుతారని తెలియజేశారు. కేవీజీవీఎం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ ఐడి కార్డ్స్, బ్రోచర్స్ మరియు బిల్ బుక్స్ అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వివరాలకై నిజామాబాద్ జిల్లా టీం హెడ్ పి వినోద్ కుమార్ గౌడ్ 6300727415 అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ లను తీసుకోవాలనుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వివరాలకై నిజామాబాద్ జిల్లా టీం హెడ్ పి వినోద్ కుమార్ గౌడ్ 6300727415 అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ లను తీసుకోవాలనుకుంటున్నారు. అవసరమైన వారు తెలంగాణ కేవీజీవీఎం కోఆర్డినేటర్ అయినటువంటి మామిడాల మనోహర్ 9399910729 కి సంప్రదించాలని సూచించారు. ముఖర్జీ వర్ధంతి పక్షోత్సవంలో మొక్కలు నాటారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలందరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పక్షోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ కేంద్ర పార్టీ పిలుపు మేరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలందరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని పిలుపునివ్వగా ఈ రోజు మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మేధావి, న్యాయవాది మరియు విద్యావేత్త అని చిన్న 33 ఏళ్ల వయస్సులో కలకత్తా యూనివర్సిటీ వీసీగా పనిచేశారని, అఖిల భారతీయ హిందూ మహాసభల అధ్యక్షులుగా సేవలందించారని, భారతదేశ మొదటి వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారని, జనసంఘ్ వ్యవస్థాపక స్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యతను కోసం హిందువులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఎస్ స్థాపించడం జరిగిందని, జాతీయ ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని, ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే అన్నారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ ను సుందరీకరణ చేయడాన్ని మనం చూస్తున్నామని, ముఖర్జీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసి అతని మరణం కూడా నిర్బంధంలోనే ఒక మిస్టరీగా మిగిలిపోయిందని, ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామని బీజేపీ కార్యకర్తలు, నాయకులు ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక డేట్ గా మనం గుర్తించి బలిదాన్ దివస్ ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఏదైతే జూన్ 23 నుండి జూలై 6 వరకు ఆయన జయంతి, ఈ 15 రోజుల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారము ప్రతి బూత్లో కార్యక్రమం అమ్మ పేరు మీద ఒక మొక్క నాటడం. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒక మేధావి, ఒక న్యాయవాది, 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన మేధావి ఆయన. అఖిల భారతీయ హిందూ సమాజానికి అధ్యక్షుడిగా, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడానికి 370 ఆర్టికల్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఒకే దేశంలో దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగాని మంత్రిత్వ శాఖని ఒక తృణప్రాయంగా విడిచిపెట్టి ఆయన కశ్మీర్కి వెళ్ళడం జరిగింది. 370 ఆర్టికల్ వ్యతిరేకంగా. జనసంఘ్ వ్యవస్థాపకులు,
హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అనుగుణంగా స్థాపించిన జనసంఘ్ దేశ అభివృద్ధి లక్ష్యం, దేశ ప్రజలే ముఖ్యమనే నినాదంతో ఆయన పోరాడి ఆయన మరణం అందరికి కూడా మిస్టేక్ అయింది. అంటే దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ వారి ఏదైతే చూపెట్టిన మార్గంలో 370 ఆర్టికల్ వ్యతిరేకించిన ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఆయన జీవిత ఆశయం ఏదైతే ఉందో 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు కశ్మీర్ మనది కాదని అనుకున్న సమయంలో ఈరోజు కశ్మీర్ని కలుపుకొని అద్భుతమైన అభివృద్ధి కశ్మీర్లో జరుగుతూ ఉంది. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇదో ఒక్క మాటలు చెప్పాలంటే నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ కూడా అదృష్టంలోనే చెప్పాలి. ఏదైతే ఎంతోమంది ప్రాణత్యాగము వారి జీవిత ఆశయాలు కశ్మీర్ భారతదేశానికి తలమానికం, అది ఎప్పుడు కూడా మనదని పోరాడిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ జనసంఘ్ మాత్రమే. ఈరోజు స్వేచ్ఛావాయువు రాబోయే రోజుల్లో మనం చూసినాం కశ్మీర్ ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుందంటే కొద్ది రోజుల్లోనే మినీ స్విట్జర్లాండ్ అనే విధంగా అది అభివృద్ధి చెందుతా ఉంది. ఆయన వర్ధంతి నుండి జయంతి వరకు ఈ 15 రోజులలో ఏదైతే మనకు కార్యక్రమం ఇవ్వడం జరిగిందో నిజంగా చాలా సంతోషం. మనమందరం కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఈ హరితారం అన్నప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు హరిత వనం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంతా కూడా కరెక్టెడ్. ఈ హరితారం వందలాది కోట్ల హరితారం. కానీ మోడీ గారి ఒక పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి అన్నప్పుడు లక్షలాది కోట్లాది మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్ కులాచారి గారికి, మరి వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ వివిధ ఆఫీస్ బేరర్స్కు, నాయకులకు, సెక్రటరీలకు, కార్పొరేటర్లకు మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు మాధరి అన్నపూర్ణ టీచర్స్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం చేశారు. ఒక ట్రస్ట్ ను స్థాపించి 10 మందికి మేలు చేయాలనే సంకల్పంతో ఈ ట్రస్ట్ ను స్థాపించడం జరిగిందని అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో శుక్రవారం మోర్తాడ్ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన దళిత విద్యార్థులను కీర్తిశేషులు మాధరి అన్నపూర్ణ టీచర్స్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధరి రాజన్న విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన సతీమణి అన్నపూర్ణ గతంలో పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేశారు అని చెప్పారు. ఆవిడ లేని లోటు తీరనిది కావున ఆవిడ పేరు మీద ఒక ట్రస్ట్ ను స్థాపించి 10 మందికి మేలు చేయాలనే సంకల్పంతో ఈ ట్రస్ట్ ను స్థాపించడం జరిగింది అన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ట్రస్ట్ ఈ రోజు ప్రారంభించి విద్యార్థులను శాల్వా మొమెంటోతో ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా తక్షణమే వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 13 మంది విద్యార్థులు జెడ్పీహెచ్ఎస్ ధర్మాలకు చెందిన రోషన్, గజ్జల శ్రీనిధరాజ్, తాడూరి అక్షర, జెడ్పీహెచ్ఎస్ శెట్టిపల్లి, తుమ్మల కౌశిక్, బక్కురి వైష్ణవి, బెజగం శ్రీనిధి, జెడ్పీహెచ్ఎస్ మోర్తాడ్ కొత్తపల్లి రాజు, మన్నె నిఖిల్, గొల్లపల్లి తేజ నారాయణ, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ మోర్తాడ్ బోండ్ల అనుష్కలను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎంఈఓ ఆంధ్రయ్య, డీసీసీబీ డైరెక్టర్ భూమన్న, అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ప్రవీణ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మోర్తాడ్ మండల అధ్యక్షుడు బాజన్ రాజేశ్వర్, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి బక్కూరి ప్రదీప్ కుమార్, గర్ల్స్ కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభాకర్, గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సర్దార్ మొయినుద్దీన్, గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శెట్టిపల్లి వెంకటయ్య, గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ధర్మోరా రఘునందనాచారి, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వెన్యూలో శ్రీ మాదరి అన్నపూర్ణ స్మారక ట్రస్ట్ ఈరోజు చాలు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు చదువుకొని పైకి చదువులోకి వెళ్ళాలని, అలాగనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఏదైనా ఆర్థిక సహాయం అవసరం ఉన్నా ఈ ట్రస్ట్ ద్వారా చేయడానికి. గతంలో నా వ్యక్తిగతంగా వేరే అన్ని కార్యక్రమాలు చేసుకుంటుంది, కానీ ఈసారి భార్య పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి ఇదే మొట్టమొదటి వేదిక. అలాగని దాని తర్వాత ఎలాంటివన్నా ఇక్కడ ఉన్న మా జర్నలిజం కానీ విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు ఎవరైనా ఎక్కడ ఆర్థిక ఇబ్బంది అయినా ఎలాంటి పని పడ్డా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అది నేను గతంలో ఇదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యి మా శ్రీమతి అన్నపూర్ణ గారు చనిపోవడం వలన ఈ ట్రస్టుకు నామకరణం చేసి దాంతో ఈ కంటిన్యూ కొనసాగుతున్నాము. ఇక్కడ మోర్తోడ్ మండల్లో 13 మంది విద్యార్థులు వారు 10th టాపర్గా రావడం వల్ల వారికి ప్రోత్సాహంగా ఒక మెమోంటో, ఒక జ్ఞాపకం, అలాగనే ఒక శాలువతో ఆనరింగ్ చేసి పై చదువులకు వెళ్ళాలని వారికి ప్రోత్సాహం అందించడానికి మోర్తాడు వెన్యూగా ఎన్నుకోవడం. దానికి ఇక్కడ ఉన్న మా సోదరుడు భూమన్న గారి ఆధ్వర్యంలో వారు చెప్పడం వల్ల ఇది చేసడం, ఇది ఎంఈఓ గారి సహకారం, అలాగనే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య గారు వివిధ హోదాలతో వచ్చిన ప్రతి వారికి కృతజ్ఞత తెలుసు. ముందు ఏదన్నా అవసరం వచ్చినచో మా ట్రస్ట్ ద్వారా. భయం గుప్పిట్లో 3 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చిరుత సంచారం కాస్త వీరి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుత దాడిలో మేకపిల్ల గాయపడింది. నవిపేట మండలం కమలాపూర్ మోకన్పల్లి గ్రామాల గుట్టలో మేకల మందపై చిరుతపులి దాడి కలకలం రేపింది. త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుండి ఆ మేక బయటపడింది. మండలంలోని కమలాపూర్ మోకన్పల్లి గుట్టలో మేకల యాజమాని గాంధీ ప్రతిరోజులాగే మేకలను గుట్టకు తోలుకెళ్లగా సుమారు 4 గంటల ప్రాంతంలో చిరుతపులి ఒక మేకపై దాడి చేయడంతో మేకలతో పాటు గొర్రెల కాపరి గుట్టపై నుండి కిందికి పరుగులు తీశారు. మేకపై చిరుతపులి దాడి చేయగా తప్పించుకున్న మేక కిందికి రావడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. మేక మెడభాగంకు ఇరువైపులా చిరుతపులి ఘాట్లు వేయడంతో రక్తస్రావం జరుగుతూనే ఉంది. చిరుతపులి దాడిపై మేకల కాపరి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గతంలో కూడా మోకన్పల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి వచ్చిందనే సమాచారంతో ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాలని కోరారు. 2 గ్రామాల మధ్య అటవీ ప్రాంతం ఉండడంతో ప్రతిరోజు ప్రజలు, వాహనదారులు వెళుతుంటారని ఏదైనా ప్రమాదం జరగడం కన్నా ముందే అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించాలని 2 గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జవూర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుధీర్లు ఘటనా స్థలానికి వెళ్తున్నట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్, సిబ్బందితో సమీక్షించిన జిల్లా పాలనాధికారి. ఖాళీ అవుతున్న కారు, హస్తం గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలోచనలో పడ్డ కేసీఆర్. మొక్కలు నాటే ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి. అర్బన్ పార్క్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని బీజేవైఎం డిమాండ్. కలెక్టరేట్ ముట్టడి, అరెస్టు చేసిన పోలీసులు. నగరంలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, పలు వాణిజ్య ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.